అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. చేపల పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఈ మసాలా ముద్ద వేసి చేయండి. మీరు ఎప్పుడు చేపల పులుసు పెట్టుకున్నా ఇలానే చేసుకుంటారు. రుచి అంత బాగుంటుందండి. చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా. మరి లేట్ చేయకుండా ఈ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా. నేను మీకు 3 కిలోల బొచ్చు చేపతోటి పులుసు పెట్టి చూపిస్తున్నానండి. చేప ముక్క ఇలా మీడియంగా కట్ చేయించుకుంటే బాగుంటుంది. చేప ముక్కల్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ 3 కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా పట్టించి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల చేప ముక్క చాలా రుచిగా ఉంటుంది. చూడండి, విధంగా పట్టించి 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 6-7 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి బడ్గి ఎండుమిర్చి అండి. అదే గుంటూరు మిర్చి అనుకోండి 5 వేసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొట్టు తీసుకున్న ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. నేను ఈ చేపల పులుసులో అల్లం వేయట్లేదండి. నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఈ మాత్రం వేగిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇప్పుడు చింతపండు చూపిస్తున్నాను. 3 కిలోలకి 150 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. నేను చింతపండు ముందే నానబెట్టుకున్నాను. చింతపండు ఇలా బాగా పిసికి గుజ్జు తీసుకోవాలి. 3 కిలోలకి 150 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఎండుమిరపకాయలు మిక్సీ వేసి చూపిస్తున్నాను చూడండి. ముందే నీళ్లు పోయకుండా ఇలా ఫోర్స్గా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. కాస్త మందంగా ఉండే ప్యానే పెట్టుకోండి. ఇప్పుడు 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే 3 కిలోల చేపలకి 3 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఉల్లిపాయలు ఇలా పింక్ షేడ్ వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల చేపల పులుసు చాలా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 2 స్పూన్లు కసూరి మేతి వేసుకోవాలి. వేసేటప్పుడు ఇలా చేతితోటి నలిపి వేసుకోండి. కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. చేపల కూరలకు ఎప్పుడైనా కానీ ఉప్పు, కారం, చింతపండు పులుసు కరెక్ట్గా పడితేనే రుచి చాలా బాగుంటుందండి. 2-3 రోజులైనా కానీ అస్సలు పాడవదు. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మీకు ఇంకా కొంచెం పులుసు కావాలనుకుంటే 1 గ్లాసున్నర పోసుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పే వేసుకోండి. ఇలా పిడికెడతో పట్టుకుని వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి చేపల కూరలో. ఈ మాత్రం పులుసు మరుగుతుండగా ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. పులుసు బాగా ఇలా మరుగుతున్నప్పుడే చేప ముక్కలు వేసుకోండి. ఇలా ముందుగానే ఉప్పు, పసుపు, కారం ఇలా కలిపెట్టడం వల్ల చేప ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బొచ్చు చేపతోనే కాదండి, మీరు రాగండి, బంగారు తీగతో కూడా ఇదే విధంగా పులుసు పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పులుసు మాత్రం బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చేపల కూర ఎప్పుడైనా కానీ సిమ్లో అస్సలు ఉడికించకూడదు, ఇట్లా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. గట్టి పెట్టి అస్సలు కలపకూడదండి. క్లాత్ తోటి ఇలా బాండీని రౌండ్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి ఈ స్టేజ్లోనే వేస్తానండి. అంటే మనం చేపల కూర 5 నిమిషాల్లో ఇంకా స్టవ్ ఆపేస్తామనగానే పచ్చిమిరపకాయలు వేస్తాను. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పులుసు అనేది ఈ మాత్రం చిక్కదనం ఉంటే బాగుంటుందండి. చేపల కూర ఎప్పుడైనా కానీ వండిన రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే చాలా చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఎప్పుడైనా చేపల కూర తినేటప్పుడు కూర చల్లగా ఉండాలండి, అన్నం వేడిగా ఉండాలి. అప్పుడే చాలా చాలా బాగుంటుంది. నేను చేసి చూపించిన ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.